హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో స్వచ్ఛమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కల్తీ లేని నువ్వుల నూనె మేమైతే ఇంట్లో ఎలా తయారు చేస్తాము అనేది ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. కల్తీ లేని నువ్వుల నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను చూడండి. మా సైడ్ అయితే నువ్వులు అయితే పండువండి. మాకు వరి పంట పండుతుంది, కానీ శ్రీకాకుళం సైడ్ అటు సైడ్ పండుతాయి కదా నువ్వులు. వాటిని అయితే ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తున్నాను కదా, బండి మీద ఒక అతను తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి అమ్ముతారనమాట. అది గానుగుల లెక్కనే అమ్ముతారండి. గానుగు అంటే 20 కేజీలు అయితే ఒక గానుగు అంటే 4 కొంచాలు అనమాట. కేజీల లెక్కలు అయితే 20 కేజీలు అయితే ఒక గానుగు. ఆ నువ్వులను అయితే ముందుగా కుమ్మాలన్నమాట. అంటే మనకి నలుపు రంగు నువ్వులు ఉంటాయి కదండి, ఆ నువ్వులను అయితే అమ్ముతారు. గానుగుల లెక్కన తీసుకోవాలి. నేనైతే సంవత్సరానికి సరిపడగా ఒక్కసారి ఈ నువ్వులు అయితే వేయించేసుకుంటాము. అంటే మేము బయట నూనె వాడం కాబట్టి ఈ నువ్వుల నూనె వంటకి వాడతాం కాబట్టి సంవత్సరానికి సరిపడగా మనకి ఉగాది వెళ్ళిన తర్వాత ఈ నువ్వులు అనేవి అమ్ముతారనమాట. సంవత్సరానికి ఒకసారి మాత్రమే అవి తీసుకొస్తారు. అప్పుడే మనం కొనేసుకుని స్టాక్ పెట్టుకోవాలి. అలా కొన్న నువ్వుల్ని అమ్మ అయితే ముందు ఒక గంట ముందు నానబెడుతుంది అనమాట. అంటే నానబెడితే పైన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందని చెప్పి అలా ఒక గంట నానిన తర్వాత ఇద్దరు ఈ పోటు వేస్తే ఈజీగా పైన పొట్టు అనేది ఊడిపోతుందండి. పోటు అంటే మరీ గట్టిగా వేయక్కర్లేదు, చాలా స్లోగా నెమ్మదిగా అలా వేసుకుంటూ ఇంకొకళ్ళు ఉంటే అలా తోస్తూ ఉండాలన్నమాట. అంటే నువ్వులు అనేవి ఇంకా అటు పక్కన ఉండిపోతూ ఉంటాయి కదా, అవి అయితే చేత్తో తొయ్యాలన్నమాట. అలా ఈ నువ్వులను అయితే కుమ్మాలండి. చూసారు కదా, రోకలతో ఇలా నువ్వులు కుమ్ముతాము. మనకి ఇది పొట్టు ఊడిందా లేదా అని చెప్పి కొంచెం తీసుకుని కడిగి చూస్తే మనకి ఏమి నువ్వులు కనిపించలేదు, ఇంకా పొట్టు అంతా ఊడిపోయింది అంటే ఇంకా నువ్వు పప్పు నలిగిపోయిందని అర్థం. అప్పుడు నేను మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి ఒక డబ్బా తీసుకోవాలి. దీనికి చిన్న చిన్న హోల్స్ పెట్టి ఉంటుంది. ఇది ఓన్లీ నువ్వులు కడుక్కోవడానికి మా సైడ్ ఎక్కువగా తయారు చేస్తారు. ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, ఆ ఆయిల్ డబ్బానికి ఇలా హోల్స్ పెట్టి అయితే రెడీ చేస్తారండి. అలాగని పెద్ద హోల్స్ ఉండకూడదు. పెద్ద హోల్స్ ఉంటే నువ్వులు అనేవి బయటకు వచ్చేస్తాయి. నువ్వులు కడుక్కోవడానికని స్పెషల్గా ఈ డబ్బాలు అయితే రెడీ చేస్తారు. ఒక గానుగు అంటే ఈ డబ్బాతో 3 సార్లు కడగాలన్నమాట. ఇప్పుడు ఒక డబ్బాలోకి నువ్వులు వేసుకుని వచ్చాను చూడండి. ట్యాప్ కింద అయితే ఈ డబ్బా పెట్టేస్తాను. ఇప్పుడు చూసారా, మనకి ఈ నువ్వులు కడుగుతుంటే వాటర్ అనేది ఫుల్ రెడ్ కలర్లో వస్తుందన్నమాట, మెరూన్ కలర్లోకి. అలా వచ్చే వాటరు మనం వైట్ కలర్కి వచ్చేంత వరకు కడగాలి. అంటే పైన పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు పైన ఉన్న కలర్ అంతా కూడా పోవడానికి అనమాట. ఆ పొట్టు లాంటిది పోతుందన్నమాట ఇలా కడిగేటప్పుడు. ఇప్పుడు కొంచెం పని అయితే ఈజీ అయిందండి. మా చిన్నప్పుడు అంటే ఇలా ట్యాప్లు లేవు కాబట్టి ఒకళ్ళు కడుగుతుంటే ఇంకొకళ్ళు పైప్ కొట్టేవాళ్ళు. పైప్ అంటే బోరింగ్ అనమాట. బోరింగ్ కొడితే కానీ వాటర్ వచ్చేది కాదు. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఈజీ కాబట్టి ట్యాప్ కింద పెట్టేసాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్ వైట్ కలర్లోకి వచ్చింది. ఇందాక స్టార్టింగ్లో కడిగినప్పుడు ఫుల్ మెరూన్ కలర్లో ఉంది కదా, ఇప్పుడైతే మనకి వైట్ కలర్లోకి వచ్చింది. అంటే ఇంకా నువ్వులు కడగడం అయిపోయిందనమాట. ఒక్కసారి ఇలా కడిగేసిన తర్వాత దీన్ని ఇలా 1 నిమిషం పక్కన పెట్టుకుంటే ఇంకా అడుగున ఏమన్నా వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఈ డబ్బానైతే 1 నిమిషం పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి సంవత్సరం కూడా మేమైతే నువ్వులు వేయించుకున్న తర్వాత ఇలాగే నువ్వులు కుమ్మి వాటిని తీసుకెళ్ళి నువ్వుల నూనె అయితే రెడీ చేసి తీసుకొస్తాము. అది ఎలాగనేది, ఆ పద్ధతి ఏంటి, ప్రాసెస్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఇప్పుడైతే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆరబెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ రెండో ట్రిప్ కోసం అని చెప్పి మళ్ళీ నువ్వులైతే ఇంకా డబ్బాలోకి వేసుకుని మళ్ళీ రెండోసారి కూడా కడిగేసుకోవాలి. ఇలా ఒక ట్రిప్ అయిన తర్వాత ఇంకో ట్రిప్, అలాగా ఎన్ని గానుగులు నువ్వులు కుమ్ముకుంటే అన్ని డబ్బాలతో ఇలా మనం తీసుకుని కడిగేసుకోవాలి. నేనైతే రోజుకి 2 గానుగులు కుమ్మామన్నమాట. అంటే మీకు ఇంతకు చూపిస్తున్నట్టు ఒక గానుగే, ఆ ఒక గానుగ అయిపోయిన తర్వాత ఇంకొక గానుగు కుమ్మామన్నమాట. అంటే ఒకేసారి 2 గానుగులు అంటే కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి కుమ్ముదామని చెప్పి ఒక్కొక్క గానుగు సపరేట్గా నానబెట్టి కుమ్మామండి. చూసారు కదా, ఇలా కడిగినవి ఒక్కొక్క దగ్గర ఇలా పోగుల్లాగా వేసేసామన్నమాట. ఇప్పుడు ఇలా పోగుల్లాగా వేసిన తర్వాత వీటిని మనము ఈ నువ్వులు ఆరబెట్టుకోవాలి అంటే కొంచెం వాకలు అనేది పెద్దగా ఉండాలండి. పల్లెటూరులో అయితే ఇలా పెద్ద వాకళ్ళు ఉంటాయి, కానీ టౌన్లో ఇలా నువ్వులు కుమ్ముకుని ఆరబెట్టుకోవాలంటే కొంచెం కష్టమే. అందుకే ఎప్పుడు కూడా నేను ఈ నువ్వులు అనేవి ఊర్లో అమ్మ వేయిస్తుంది అనమాట. ఇంకా అమ్మ నేను కలిపి ఇలాగా
చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలానే నువ్వులు అనేవి కుమ్మేసి ఇంట్లోనే ఆరబెట్టుకుని నువ్వుల నూనె అయితే తయారు చేసుకుని తర్వాత ఈ నిల్వ సామాన్లు అన్నీ ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత వైజాగ్ అయితే తీసుకువెళ్తూ ఉంటాను. ఎందుకంటే మరి మనకి ముఖ్యంగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి నువ్వుల నూనె, కల్తీ లేని నువ్వుల నూనె కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కొంచెం కష్టమైనా సరే ఏముందండి, సంవత్సరానికి ఒకసారి కష్టపడితే చాలు, సంవత్సరం అంతా కల్తీ లేని నువ్వుల నూనె మనం తాగొచ్చు కదా. అందుకే ఒక సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఒక 2-3 రోజులు ఇలా కష్టపడితే ఈజీగా మనకి స్వచ్ఛమైన నువ్వులను తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి ఎప్పుడు కూడా ఇలానే చేస్తుంటాను. కానీ ఎప్పుడు కూడా నేను వీడియో తీయలేదని, కానీ ఈ సంవత్సరం ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి మొత్తం ప్రతిదీ ఏది స్కిప్ చేయకుండా తీసానండి. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంక ఇక్కడితో పని అయిపోయింది అనుకోకండి, ఇక నుంచి అసలైంది మొదలైందండి. ఇంకప్పటి వరకు నీడనే మనం నువ్వులైతే కుమ్ముకోవచ్చు. ఇప్పుడు ఆరబెట్టడం వచ్చేసి ఎండలో ఆరబెట్టాలన్నమాట. ఎందుకంటే బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే నువ్వులు అనేవి కుమ్మాలి, లేదంటే నువ్వులు అనేవి ఎండకపోతే మనకు నూనె అనేది రాదు. కాబట్టి ఈ ఎండలో ఈ నువ్వుల్ని మనం కాలుతో అటు ఇటు రాస్తూ తిరగాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ నువ్వులు అనేవి ఎందుకు ఎండాకాలం కుమ్ముతారు అంటే మనకి ఎండ అనేది ఎక్కువగా ఉండాలి. ఎండాకాలం తర్వాత మనం ఎప్పుడైనా నువ్వులు కుమ్మాలి అంటే ఎండ లేకపోతే సరిగ్గా ఆరవు, కాబట్టి ఆరకపోతే నూనె రాదండి. అందుకే ఎండాకాలం ఎక్కువగా నువ్వులు కుమ్ముతూ ఉంటారనమాట. అలా మనం ఎక్కడ కూడా ఆగిపోకూడదండి. మనం ఎక్కడైనా ఆగిపోయామంటే దానిపై ఇంకా పొట్టు లాంటిది ఉంటుంది కదా, ఆ పొట్టు మళ్ళీ ఆ నువ్వులకి అంటుకుపోతుంది అనమాట. ఆ నువ్వులకి అంటుకుపోకుండా కాలుతో మనం ఈడుస్తూ అటు ఇటు ఆరబెట్టాలి. చాలామంది ఊర్లో ఏంటంటే ఇంకా ఇది కూడా కష్టపడలేక వేరే వీటికి కూడా మనకి మనుషులు అయితే దొరుకుతున్నారండి. గానుకి ఎంత అని చెప్పి తీసుకుని వాళ్ళే కుమ్మి ఇలా ఆరబెట్టి చెరిగేసి మనకి నువ్వుపప్పు అనేది అప్పచెప్తారు. కానీ ఇంకెప్పుడు కూడా మేమే చేసుకుంటాము. నాకైతే పెద్ద కష్టంగా అయితే ఏమీ అనిపించదండి. తర్వాత అలా ఆరిన తర్వాత మళ్ళీ వీటిని చెరగాలన్నమాట. అంటే పొట్టు సపరేట్గా తీయాలి, అలాగే నువ్వుపప్పు సపరేట్గా తీయాలండి. నాకైతే ఫస్ట్లో ఈ నువ్వుపప్పు చెరగడం అయితే వచ్చేది కాదు, కానీ జాగ్రత్తగా నేను కూడా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం చేయడం వల్ల నాకు కూడా అలవాటు అయిపోయిందండి. చూసారు కదా పొట్టు, చూసారా కిందకు వచ్చిందనమాట. బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా పొట్టు. మనకి నువ్వులు అనేవి సపరేట్గా వచ్చేసాయి. నేను ఇప్పుడు ఇందాక మీకు నువ్వులు చూపించాను కదా, ఇప్పుడు నువ్వు పప్పు చూపిస్తున్నాను చూడండి. కుమ్మిన తర్వాత అంటే మనకి బయట కుమ్మినంత వైట్గా రాదండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం బ్లీచింగ్ అది వేసి నానబెట్టి కుమ్ముతారంట. అది హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మేము కొంచెం కష్టమైనా సరే ఇంట్లోనే ఈ నువ్వుపప్పు అనేది కుమ్మి మేమైతే మిల్లుకి తీసుకెళ్ళి ఇస్తామన్నమాట. ఆ మిల్లుకి తీసుకెళ్ళి ఇవ్వడం కూడా నాన్నైతే దగ్గరుండి పట్టుకుని వెళ్తారండి. ఇదే అనమాట నువ్వుపప్పు ఆడే మిల్లు అనమాట. మా ఊర్లో అయితే 2-3 మిల్లులు ఉన్నాయి. ఇంకా నాన్న అయితే ఎప్పుడు కూడా ఈ మిల్లు దగ్గరికే తీసుకొస్తారండి. నాన్న కూడా ఆ నువ్వుపప్పు తీసుకెళ్ళి ఆ మిల్లు దగ్గర కూర్చుని ఉంటారనమాట. ఎందుకంటే ఎటువంటి కల్తీ జరగకూడదు కదా, మనం దగ్గర లేకపోతే ఏదైనా మిక్స్ అవుతుందేమో, వేరే ఆయిల్ ఏమైనా మిక్స్ చేస్తారేమో అన్న భయంతో నాన్న ఎప్పుడు కూడా అలా నువ్వుపప్పు తీసుకెళ్ళి అక్కడే ఆడేంత వరకు కూర్చుంటారు. మా చిన్నప్పుడు అయితే ఎద్దులతో నువ్వుల నూనె తీసేవారటండి. అదైతే నాకు కూడా తెలియదు, నేను కూడా ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడైతే మిషన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఆ మిషన్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో అయితే నేను తీయలేదు, ఇంకా నేను అయితే మిల్లి దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇదైతే చూసారు కదా, మనం తీసుకెళ్ళిన నువ్వుపప్పు వెయిట్ వేస్తారనమాట, ఎంత వచ్చింది అని చెప్పి. ఆ వెయిట్ ప్రకారం మనకి నూనె కూడా వాళ్ళు తీస్తారనమాట. అంటే నువ్వుపప్పే కాదండి, నువ్వు పప్పుతో పాటుగా బెల్లం కూడా తీసుకెళ్ళాలి. ఒక గానుగు నువ్వులకి 1 కేజీ బెల్లం అయితే వేస్తారనమాట. అంటే మనం 2 గానుగులు నువ్వులు తీసుకెళ్తే 2 కేజీలు బెల్లం అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చాలామంది ఇంటి దగ్గర నువ్వులు కొమ్మలేని అంటే ఓపిక లేదు చేయలేము అనుకునేవారు ఇలా మిల్లుకి ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ మిషన్ ఉంటుందన్నమాట. ఆ మిషన్లో వాళ్ళే కుమ్మేసి పైన అయితే మిషన్ ద్వారా తీసుకెళ్ళి ఆరబెడుతున్నారు. అలాగే నేను ఇందాక మీకు చెప్పాను కదండి, బెల్లం వేసి నువ్వుపప్పు వేసి ఇలాగా ఆయిల్ అయితే తీస్తారు. చూసారా పైన పిప్పు లాంటిది ఉంది, కింద అయితే మనకి ఒక్కొక్క డ్రాపు ఆయిల్ అయితే పడుతుంది. ఆ ఆయిల్ పడి తర్వాత అది బకెట్లోకి వెళ్తుంది అనమాట. ఇలాగ బెల్లం వేసి ఈ నువ్వులు అనేవి ఆడతారండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే మీకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా, హోల్స్లోంచి ఒక్కొక్క డ్రాప్ లాగా చిన్న దారలాగా పడుతుందండి. అది ఆ పడింది అలా బకెట్లోకి వస్తుందన్నమాట. మనకి స్ట్రైనర్ ఒకటి పెట్టారు. అలాగే ఇదైతే తెలగపిండి అనమాట. పైన పిప్పులు లాంటిది ఉండిపోతుంది కదా, అదైతే పైన పొట్టు అనమాట. అదైతే తెలగపిండి రెడీ అవుతుంది. మనం ఎక్కువగా ఈ తెలగపిండితో కూరలన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటాం కదా, తెలగపిండి వడియాలు పడుతూ ఉంటాము. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను తెలగపిండి వడియాలు చేసినప్పుడు
తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. తెలగపిండి వడియాలు అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కష్టపడితే కల్తీ లేకుండా కమ్మనైన స్వచ్ఛమైన నువ్వుల నూనె మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక గానుగ నువ్వులకు వచ్చేసి 6 కేజీల వరకు ఆయిల్ అయితే వస్తుందండి. ఇలా ఆడించిన నూనెలో కొంచెం బెల్లం ముక్క వేసి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి. ఎటువంటి కల్తీ ఉండదు కాబట్టి ఆయిల్ కూడా అస్సలు పాడవదు అనమాట. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే నిల్వ ఉంచుకుంటూ ఉంటాను. మరి కల్తీ లేని నువ్వులను కావాలి అంటే సంవత్సరానికి ఒకసారైనా ఇలా కష్టపడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.